హలో హాయ్ ఫ్రెండ్స్, నేనే బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం 18వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం ఈ రోజు యొక్క విన్నింగ్ అండ్ లాసింగ్ కలర్స్ మనం క్లారిటీగానే చూద్దాం. అదేవిధంగా ఏకపరంగా వచ్చేసరికి కొత్త ఏక, ఒత్తు, అదేవిధంగా జంపు, ఏక బార్ ఏక అయి ఉండాలన్నమాట. అదేవిధంగా జోట్లో లేతలు అనేది కొడతాయి అనమాట. లేతలు అంటే పట్టాలు ఎక్కువగా రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది జోట్లో. అంటే రెండు కోళ్ళు మనం పొట్లాడి పెట్టినప్పుడు అందుట్లో లేత అనేది గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా మనము పందెం కోళ్ళలో వచ్చే వాత సమస్యలన్నిటికీ వాతం లడ్డు అనేది తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే ఒక వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. కాళ్ళపట్లు ఉన్న కోళ్ళు మేతలు సరిగ్గా తినకపోయినా, ఈవెన్ మట్టి ఇసుక తింటాయి కదా కొన్ని కోళ్ళు, వాటికి కూడా చాలా అద్భుత ఔషధంగా ఉపయోగపడుతుంది అనమాట. సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయగలరు. సో అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి మనము 8-15 మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి పసిమి కోడి అబ్రాసు, కోడి నెవిలి పెంగళ, తెల్ల నెవిలి, తెల్ల కోడి అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా డిపెండ్ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి నెమిలి, నల్ల కాకిడాగ, పచ్చకాకి, నల్ల సవల అనేది ఈ 6 నుంచి 8 గంటల 15 మధ్య కాలంలో లాస్ అయ్యి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా 8 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకి నెమిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిచే రంగులు వచ్చేసరికి కాకి నెమిలి, నల్ల సవల, 9 కాకి, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమైల, కోడి మిరపండు డాగ, కోడి రసంగి డాగ అనేది ఈ యొక్క టైంలో లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా 10 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కోడి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమైల, కోడి పండు డాగ, కోడి రసంగి డాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి నెమిలి, నల్ల సవల, కాకిడాగ, పసింగల సేతువాలని లాస్ అయ్యే అవకాశం కూడా ఈ టైంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల నెమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిచే రంగులు వచ్చేసరికి నెవిలి అబ్రాసు, తెల్ల నెమిలి, నెవిలి కెక్కెర, పసిమి సేతువ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్ర డాగ, ఎర్రమేళ, మిరపండు డాగులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి డాగ, పచ్చకాకి, పసిమి కాకి, ఎర్ర కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పూల, పసిమి కక్కెర, కోడి అబ్రాసు, కోడి నెవిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి ఎర్ర పసింగల కక్కెరలు అనేవి నల్ల కక్కెరలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెలిచే రంగులు వచ్చేసరికి తెల్ల కోడి అంటే సేతువ, పాల అబ్రాసు, కోడి నెవిలి, తెల్ల నెవిలి, నెవిలి అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకిడాగ, నల్ల నెవిలి, నల్ల సవల, నల్ల అబ్రాసులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 2 నుంచి 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి 9 కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి నెమిలి, నల్లకట్ట అబ్రాసు, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పూల, కోడి డాగ, కోడి నల్ల కక్కెర, కోడి కక్కెరలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి మిరపండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే గెలిచే రంగులు వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకట్ట అబ్రాసు, నల్ల కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 to 4 గంటల మధ్య కాలంలో మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిచే రంగులు వచ్చేసరికి పసిమి సేతువ, గెట్ నెవిలి పింగళ, నెవిలి అబ్రాసు,
గోల్డ్ బసింగ్ గల అబ్రాస్లు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపండు డాగా, ఎర్ర డాగా, కోడ్ డాగా, నల్ల డాగా, ఎర్రమేళాలు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం వాతం లడ్లనే తయారు చేయడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. ఒక వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్. అదేవిధంగా 5 నుంచి 5:50 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కాకి డాగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా గెలిసే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, పసింగ్ కాకి, కాకి డాగ, పసింగ్ కాకి డాగ, పచ్చ కాకి డాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల్ సేతువ, గట్టి నెవల్ పింగళ, నెవల్ అబ్రాసు, గోల్డ్ పసింగల్ అబ్రాసు, కోడ్ నెవల్ అనేవి లాసోతో చూసే అవకాశం అయితే ఒక టైం అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ రోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకేనండి. వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, గంటలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం రాయడం జరిగింది. సో మీ గురువుల్ని, మీ ఉస్తాదులను కనుక్కొని ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.